కాబట్టి విషంతో సమానమైనటువంటి ఒక బాణాన్ని తీసి దాని మీద ఐంద్రాస్త్రాన్ని అభిమంత్రించి లక్ష్మణస్వామి ఆ ఇంద్రజిత్తుకి గురిపెట్టి ఇప్పటి వరకు రామాయణంలో ఎప్పుడూ యుద్ధం జరుగుతుండగా చెప్పనటువంటి ఒక శ్లోకాన్ని చెప్పి బాణాన్ని విడిచిపెట్టారు. ధర్మాత్మ సత్యసంధశ్చ రామో దశరథిర్యది పౌరుషేచ ప్రతిద్వంద్వ శరైనం జహిరావిణిం. ఈ లక్ష్మణస్వామి చెప్పినటువంటి శ్లోకం ఏదుందో అది అభిజ్ఞులైన వారు శ్రీరామాయణానికి అంతటికీ కూడా మూలమంత్రంగానే దాన్ని భావన చేసి గౌరవించడం సంప్రదాయంలో వస్తున్న విశేషం. అట్లాగే రామచంద్రమూర్తి శీలం మీద తెలిసి తెలియక వేసినటువంటి మత్సలన్నీ కూడా, ఆయన మీద చేసిన నిందలన్నీ కూడా ఇంద్రజిత్ సంహారంతో పోయి. ఎందుకంటే ఐంద్రాస్త్రాన్ని ప్రయోగించేటప్పుడు లక్ష్మణుడు ఒక మాట అన్నాడు, ధర్మాత్మ, రాముడు ధర్మాత్ముడైతే ఇంద్రజిత్ యొక్క కంఠము తెగిపోవుగాక అన్నాడు. రాముడు ధర్మాత్ముడైతే అన్న ప్రశ్న ఎందుకు వచ్చింది అంటే, కొంతమంది అన్నారు జీవితంలో రాముడు ఒక్కసారి ధర్మం తప్పాడు, కరుడితో యుద్ధం చేస్తున్నప్పుడు 2 అడుగులు వెనక్కి వేశాడు ధనస్సు పట్టుకొని. విలువిద్యలో నైపుణ్యం ఉన్నవాడు యుద్ధం చేస్తూ ధనస్సుతో 2 అడుగులు వెనక్కి వేసి బాణం విడిచిపెట్టడం అధర్మం కాబట్టి రాముడు అక్కడ ధర్మం తప్పాడు అని విమర్శించారు. కానీ దాన్ని అపసర్పణము అంటారు. రాక్షసుడెవ కానీ యుద్ధం చేస్తున్నప్పుడు శత్రువు కానీ పరిగెత్తుకుంటూ వచ్చి మీద పడిపోతున్నప్పుడు బాణం విడిచిపెట్టడానికి తగినంత అవకాశం దొరకకపోతే అవకాశం చేసుకోవడం కోసం వెనక్కి 2 అడుగులు వేస్తే దాన్ని విలువిద్యలో అంతర్భాగంగా అపసర్పణం అంటారు తప్ప అది అధర్మం కాదు. రాముడు అట్లా సంహరించాడు అనడానికి ఇది గుర్తు. ఈ మాట అన్నప్పుడు ఇంద్రజిత్ కంఠం తెగిపోయింది అంటే రాముడు ధర్మాత్ముడే, రాముడు ఎప్పుడూ ధర్మం తప్పలేదు. సత్యసంధశ్చ, రాముడు ఒకసారి అబద్ధం ఆడాడు అన్నారు. ఎప్పుడు అబద్ధం ఆడాడు అంటే, రాముడు ఆ అయోధ్యని విడిచిపెట్టి అరణ్యవాసానికి బయలుదేరినప్పుడు సుమంతుడు రథాన్ని నడుపుతుంటే దశరథ మహారాజు గారు చక్రవర్తిగా తాను పాటించవలసినటువంటి మర్యాదని కూడా వదిలిపెట్టేసి ఉత్తరీయం జారిపోతుంటే రామ రామ అని ఆ కైకమ్మ పక్కనుంటే కౌసల్యతో కలిసి అడుగులు తలబడిపోతుండగా నడుస్తూ ఏడుస్తూ భూమి మీద పడి పొర్లుతూ సుమంత్రుణ్ణి నేను రాజుని ఆజ్ఞాపిస్తున్నాను, అధికారంలో ఉన్నాను, రథం ఆపేయి అన్నాడు. వెంటనే సుమంత్రుడు రాముడి వంక చూసి, నువ్వు రథివి, నేను మంత్రిని, ఆయన రాజు, ఆయన ఆజ్ఞాపిస్తున్నాడు రథం ఆపమని, నేను ఆపనా అని అడిగాడు. అడిగితే ఆపవద్దు పోని అన్నాడు రాముడు. మరి నేను తిరిగి వచ్చిన తర్వాత నువ్వు రథం ఎందుకు ఆపలేదని నన్ను అడిగితే దశరథుడు నేనేం చెప్పనని అడిగాడు. అడిగితే రథచక్రాల సవ్వడిలో నాకు వినపడలేదని చెప్పి అన్నాడు రాముడు. మరి అబద్ధం చెప్పడం ఒకటి, అబద్ధం చెప్పించడం ఒకటి కాదు కదా, రెండూ ఒకటే. అయినప్పుడు రాముడు అసత్యం ఆడలేదా అంటే, ఒకవేళ రథాన్ని కానీ ఆపారనుకోండి, ఇక దశరథుడు రాముడిని వెళ్ళనివ్వడు. అప్పుడు దశరథుడు అసత్యములోకి అధర్మములోకి జారిపోతాడు, ఇచ్చిన మాట నిలబెట్టుకోలేక. తండ్రి గారిని అసత్యంలోకి నెట్టి నరకంలోకి వెళ్ళిపోయేటట్టు చేయడం కన్నా చిన్న అబద్ధమాడి పెద్ద ధర్మాన్ని నిలబెట్టడం ధర్మమే అవుతుంది తప్ప సత్యమే అవుతుంది తప్ప అసత్యం అవదు. అందుకని రాముడు అసత్యం ఆడలేదు, నిరూపణం చేసింది. రామో దశరథిర్యది, రాముడు దాశరథియే అయితే అంటే దశరథ మహారాజు గారి కుమారుడే అయితే. ఈ అనుమానం ఎందుకు వచ్చింది అంటే, దశరథ మహారాజు గారికి అసలు కుమారులు లేరు. ఆయన పుత్రకామేష్టి చేస్తే ఆ ప్రాజాపత్య పురుషుడు వచ్చి ఇచ్చిన పాయస పాత్ర యొక్క అనుగ్రహ విశేషం చేత జన్మించిన వాళ్లే కానీ పిల్లలు దశరథ కుమారులు కారు అని. కానీ ఖచ్చితంగా దశరథుడి యొక్క కుమారులే. ఆ ప్రాజాపత్య పురుషుడు హోమకుండంలోంచి వచ్చినప్పుడు స్పష్టంగా చెప్పాడు,
ఇది సంతానమునకు కారణమవుతుంది. ఇంతకాలము నీకు సంతానము కలగకుండా అడ్డొచ్చినటువంటి పాపమును తొలగించి నీ భార్యలు గర్భవతులై ఆరోగ్యవంతులై సంపదతో సంతోషంగా సంతానాన్ని పొందడానికి ఇది కారణమవుతుందని చెప్పాడు. కాబట్టి రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు దశరథ కుమారులే. పాయసపాత్ర పాపమును తొలగించింది, అనుగ్రహించింది తప్ప దాశరథి అని పిలిస్తేనే రాముడు సంతోషిస్తాడు. కాబట్టి దాశరథిర్యది పౌరుషైచ, రాముడు పౌరుషం తప్పాడు. ఎందుచేతనంటే యుద్ధం చేస్తూ ఉన్నటువంటి వాలి మీద బాణాన్ని ప్రయోగించాడు. ఆ బాణం వెనక నుంచి వేశాడు కాబట్టి వాలి యుద్ధం చేసే అవకాశం లేక చనిపోయాడు అని రాముడి మీద నింద వేశారు. కానీ నేను మీకు కిష్కింధకాండ చెప్పినప్పుడు స్పష్టంగా రోజున శ్లోకాలన్నీ చదివి వినిపించాయి. నిజానికి రాముడు చెట్టు చాటు నుండి బయటికి వచ్చి ధనుష్టంకారం చేసినప్పుడు మృగాలన్నీ పారిపోయి, పక్షులన్నీ కూడా నేల మీద పడిపోయి, ఇంత టంకారం చేసినా, ఇన్ని పక్షులు పారిపోయినా, ఇన్ని మృగాలు పారిపోయినా వాలి మాత్రం తాను విశేషంగా ఆ మధుసేవనం చేసి ఉన్నటువంటి కారణం, ఆ పైన ఆ సుగ్రీవుడి మీద ఉన్నటువంటి వ్యగ్రతతోటి అక్కడ ఎదురుగుండా రామచంద్రమూర్తి వచ్చారు, ధనుష్టంకారం చేశారన్న విషయాన్ని గుర్తించలేదు. అది వాలి పొరపాటు తప్ప రాముడి పొరపాటు కాదు. వాలి ఎంత వేగం ఉన్నవాడో అంతకన్నా వేగంగా రాముడు బాణాన్ని విడిచిపెట్టిన కారణం చేత అది గుండెల్లో గుచ్చుకుంది తప్ప వీపులో గుచ్చుకోలేదు. ఆయన ఎక్కడ పౌరుషం తప్పాడు? కానీ ఆనాటికి ఏమిటి, ఈనాటికి రామాయణం చదవకుండా, రామాయణ శ్లోకాలు చదవకుండా, రామాయణ హృదయాన్ని అర్థం చేసుకోకుండా, లక్ష్మణుడు చెప్పిన శ్లోకాన్ని పరిశీలించకుండా తామేదో గొప్ప సత్యాన్ని కనుక్కున్నట్టు ఇటువంటి విషయాలు చెప్పేవాళ్ళు ఇప్పటికీ కోకొల్లలుగా కనపడుతూనే ఉంటారు. అది ప్రారంధం. కాబట్టి పౌరుషేచ, రాముడు కానీ నిజంగా పౌరుషమున్నవాడైతే, ఇందులో ఏదైనా తప్పు ఉందనుకోండి, రాముడు ధర్మాత్ముడు కాకపోయినా, రాముడు సత్యసంధుడు కాకపోయినా, రాముడు దాశరథి కాకపోయినా, రాముడు పౌరుషము తప్పినవాడైనా ఆ అస్త్రము పని చేయకూడదు. ఇంద్రజిత్ మరణించడానికి వీల్లేదు. అంత ధైర్యంగా లక్ష్మణస్వామి ధర్మాత్మ సత్యసంధశ్చ రామో దాశరథిర్యది పౌరుషేచ ప్రతిద్వంద్వ శరైనం జహి రావణిం. రావణ కుమారుడైనటువంటి ఇంద్రజిత్తు ఇవి నిజమైతే మరణించుగాక అని ఐంద్రాస్త్రాన్ని అభిమంత్రించి విడిచిపెడితే కుండలములతో కూడుకున్నటువంటి ఇంద్రజిత్ యొక్క కంఠము తరగబడి డుళ్ళి కింద పడి ఇంద్రజిత్ మరణించాడు. అంటే రామచంద్రమూర్తి యొక్క శీల వైభవాన్నంతటినీ కూడా లక్ష్మణస్వామి నిరూపణం చేసి ప్రయోగించిన బాణం కాబట్టి ఈ శ్లోకం రామచంద్రమూర్తి యొక్క వైభవాన్నంతటినీ తెలియచేస్తుంది అని పెద్దలు చెప్తారు. అందరూ ఎనలేని సంతోషాన్ని పొందారు. సిద్ధులు, మహర్షులు, ఋషులు, దేవతలు, గంధర్వులు, కిన్నెరులు, కింపురుషులు. ఇంత భయంకరమైనటువంటి రాక్షసుడు మరణించాడు, ఇక రావణ సంహారానికి త్రోవ ఏర్పడుతుందని ఆనందపడుతున్నారు.